యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవక్త అయిన యెషయా చెప్తున్న ప్రాముఖ్యమైన మాట, ఐజాయా చాప్టర్ 55 verse 8 and verse 9. For my thoughts are not your thoughts, nor your ways my ways, says the Lord. దేవుని యొక్క మాట చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. ఒకవేళ ఆయన తలంపులు మన తలంపులు ఒకే విధంగా ఉంటే మనం ఆయన మీద ఆధారపడే అవకాశం లేదు. ఎందుకంటే మన తలంపులు ఆయన తలంపులు ఒకే విధంగా ఉంటే మాత్రం మనకు ఉపయోగం లేదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా తలంపులు మీ తలంపుల కంటే కూడా ఉన్నతమైనవి అంటున్నాడు. దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నాయి. ఎంత ఉన్నతంగా అంటే, మనము పైన చూసినప్పుడు, ఆకాశం చూసినప్పుడు, ఆ స్థితి చూసినప్పుడు తప్పకుండా మనము దేవుని స్తుతించకుండా మనము ఉండలేము. అందుకే అంటున్నాడు, మై థాట్స్, నేను ఆలోచించిన ఆలోచన సంగతులు మీ గురించి ఎన్నో గొప్ప సంగతులు ఎన్నో ఆలోచించాను. మనం పుట్టింది మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా దేవుడు మన పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. తండ్రి, మనొకసారి మనం ఏం చేయాలంటే, దేవుడు మన పట్ల ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడు, మనము దేవుడిని తెలుసుకుంది మొదలుకొని మన జీవితంలో దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మనం దేవుడిని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడు మనకేమవుతుందంటే, మనకు న్యూ థాట్స్ వస్తాయి. మనకు ఒక నూతనమైనటువంటి క్రొత్తమైనటువంటి ఆలోచనలు దేవుడు మనకి ఇస్తాడు. ఆ క్రొత్తమైన ఆలోచన మనకి ఏం చేస్తాయంటే, మనల్ని ఇంకా ముందుకు వెళ్ళడానికి మనకు సహాయం చేస్తాయి. మొదటిగా మనం చేయాలంటే, మొదటిగా మన జీవితంలో ఒక ఆలోచన కావాలి. మనం ఏదైనా చేయాలంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు ఆలోచన కావాలి. ఆలోచన లేకపోతే నేను అక్కడ ముందుకు వెళ్ళలేను. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి, మొదటిగా నీ ఆలోచనతో నీ యొక్క జీవితం మొదలవుతుంది. నీ నడకతో కాదండి, నీ యొక్క ఆలోచనతో నీ యొక్క జీవితము మొదలవుతుంది. కాబట్టి మన యొక్క నడకతోనే, అంటే మనం ఆలోచనతోనే మన జీవితాన్ని ముందుకు వెళ్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ద థాట్ ఇన్ హిస్ హార్ట్ బికమ్స్ సెట్ ఇన్ హిస్ హార్ట్. అంటే ఎవరైతే తన ఆలోచనలు ఏదైతే కలిగి ఉన్నాడో, తన హృదయంలో కూడా అదే ఆలోచనలు కలిగి ఉంటాడు. దాని ప్రకారం నడుస్తారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే అంటున్నాడు, మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్. నేను మీ గురించిన ఆలోచనలు అవి చదవం సార్. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆయన ఏమంటున్నాడంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్. నేను ఆలోచించే సంగతులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆలోచనలన్నీ కూడా ఆయన మన పట్ల కలిగిన ఆలోచనలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. అవి చాలా మనకి ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి అందుకే అంటున్నాడు, మా థాట్స్ కాదు, మీ థాట్స్ పెట్టుకోవద్దు. మీరు నన్ను నమ్ముకున్న తర్వాత మీ మనసులో ఏ ఆలోచన పెట్టుకోవాలంటే, నా సంబంధించినటువంటి ఆలోచనలు మీ మనసులో మనం పెట్టుకోవాలి. మనకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి, మనకి ఈ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆలోచనలు ఎప్పుడు కూడా మనల్ని పట్టుకొని ఉంటాయి. ఖచ్చితంగా అవి మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఎప్పుడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నా తలంపులు, ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, అంటే నా ఆలోచనలు మీ ఆలోచన వంటి కాదంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన జీవితం మంచిగా నడవాలంటే, సౌఖ్యంగా నడవాలంటే, మనము దేవుని యొక్క ఆలోచన కలిగి ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే మనకు అన్నీ కూడా గొప్ప కార్యలు జరుగుతాయని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, ఫర్ నాట్ యువర్ వేస్ ఆర్ మై వేస్. అంటే చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆయన ఏమంటున్నాడు అంటే, దేవుడు మన గురించి సంగతులను ముందుగానే తెలుసుకున్నాడు. మనం పుట్టక ముందే దేవుడు మన గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనం పుట్టింది మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా మన జీవితంలో ఏం కావాలో ఆల్రెడీ దేవుడు రాసిపెట్టున్నాడు. కాబట్టి అంటున్నాడు, మరి మీ గురించిన ఆలోచనలు నేను ముందుగానే తెలుసుకున్నానని దేవుడు మాట తెలియజేస్తుంది. ఐ నో ద థాట్స్ ఐ థింక్ టువర్డ్ యూ. నేను నీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు అవి మంచివే కానీ హానికరమే కాదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి.
అందుకే మన జీవితంలో మనకేం కావాలంటే మన మనసులో ఎప్పుడు కూడా ఆ పాత ఆలోచనలన్నీ తొలగించాలి. మనము తొలగించి దేవుని యొక్క ఆలోచనతో మన మనసును పెట్టుకోవాలి. మన జీవితంలో మనం అభ్యాసం చేయాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా మన ఆలోచన మార్చుకోవడమే మన జీవితంలో మన క్రిస్టియన్ లైఫ్లో మనం ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మన ఆలోచనలు మార్చుకోవాలి. మీ ఆలోచనలు మార్చుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే అంటున్నాడు, ఐ నో ద థాట్స్ ఐ థింక్ టువర్డ్ యూ. నీ పట్ల నాకు అనుకున్నటువంటి ఆ ఉద్దేశాలు మంచివే, కానీ బట్ నౌ యూ హ్యావ్ టు గివెన్ నీవు నీ ఆలోచనలు మానుకొని నా ఆలోచనలు నీ మనసులో పెట్టుకుంటే మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే దేవుడు మన ఆలోచనలు మార్చాడు. దేవునికి అన్నీ మరి మన ఆలోచనలు దేవుడు మారుస్తున్నాడు కాబట్టి మనము దేవునికి అప్పగించుకుంటే మన ఆలోచనలు మారుతాయని దేవుని వాక్యము తెలియజేస్తుందండి. మనకు మామూలుగా ఏంటంటే మనకు పాత విషయాలు, చాలా విషయాలు, పాత విషయాలన్నీ ఎక్కడెక్కడో అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మనం సరిగ్గా ఒక దగ్గర మనం కూర్చున్నామంటే మన మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన మనసులో ఒకసారి మనం ఇట్లా కూర్చొని ఉంటాం, కానీ మన మనసులో ఎన్నో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే వాటిని తొలగించి మీరు దాన్ని దేవుని యొక్క ఆలోచనతో నీ మనసులో పెట్టుకోమని చెప్తున్నాడు. అది చాలా కష్టమే. నిజంగా చెప్తే నేను జస్ట్ చెప్తున్నట్టు ఈజీగా ఏం కాదు అది, ఎందుకంటే అది కష్టమే. కానీ మనం అభ్యాసం చేయాలి దేవుని సన్నిధిలో. మనం దేవుని మీద ఆనుకోవాలి, దేవుని వాక్యం మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుడే నాకు సహాయం చేయాలని దేవుని ఆనుకొని దేవుని మీద ఆధారపడుతూ అప్పుడు మన యొక్క ఆలోచన మార్చుకుంటుంది. చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం తెలియజేస్తుందని. అందుకే చదవండి సార్. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగును. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు అంటే రాబోయే కాలమందు అంటే ఇప్పటికిప్పుడు కాదు, మనకి ఇప్పటికిప్పుడు కాదు, కానీ దేవుడు రాబోయే కాలమందు మనకు 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు మన పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో వాటిలో ఏమాత్రం మార్పు లేదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. నమ్ముతారా? ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు ఒకే రీతిగా ఉంటాయి. మన పట్ల ఏదో ఆలోచనలు కలిగి ఉన్నాడో వాటి పట్ల ఆయన ఒకటే ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆలోచనలు ఒకటొకటిగా మన లైఫ్లో నెరవేర్పు జరుగుతుంది దేవుని వాక్యం తెలియజేస్తుందని. యెషయా గ్రంథం చూద్దాం, 26వ అధ్యాయం 3వ వచనం. ఐజాయా చాప్టర్ 26 verse 3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ ఐజాయా చాప్టర్ 26 verse 3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఐజాయా చాప్టర్ 26 verse 3, యూ విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూస్ మైండ్ ఈజ్ స్టేడ్ ఆన్ యూ. ఎవరి మనస్సు అయితే మీ మీద ఆనుకుంటుందో అయితే మనం అభ్యాసం చేయాలి. మనం దేవుని సన్నిధిలో మనం ప్రాక్టీస్ చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. మేబీ ఒకరోజు రాకపోవచ్చు, 2 రోజులు రాకపోవచ్చు, కానీ మనం దేవుని మీద ఆనుకుంటామంటే, వాక్యమును ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన స్తుతిస్తూ ఉంటే, గణపరుస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని మీద ఆనుకుంటే అప్పుడు తప్పకుండా దేవుడు మన ఆలోచన మార్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకే అంటున్నాడు, యూ విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూస్ మైండ్ ఈజ్ స్టేడ్ ఆన్ యూ. ఎవరి మనసు అయితే మీ మీద ఆనుకుంటుందో వారి మనసును దేవుడు మంచి వాటిగా దేవుడు చేస్తానని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన లైఫ్లో మనం చేయాల్సింది ఏంటంటే మనము దేవుని మీద ఆనుకోవాలి, మన మనసు మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. చాలాసార్లు మనకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్, మనకు వచ్చే పరిస్థితులు అన్నీ కూడా మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టే విధంగా ఉంటాయి, కొన్నిసార్లు బాధించే విధంగా ఉంటాయి, కొన్నిసార్లు మనుషుల మాటలు ఆ విధంగా ఉంటాయి. అంటే ఇలాంటి విషయాలు కాకుండా మనం ఎక్కువ దేవుని మీద ఆనుకుంటుంది చాలా ప్రాముఖ్యత. మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు మాత్రం రాదు, కానీ అది ప్రతిరోజు మనం దేవుని మీద ప్రాక్టీస్ చేయడం ద్వారా, దేవుని మీద ఆనుకోవడం ద్వారా దేవుని వాక్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉందండి. చదవం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొను, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్న, ఎవరి మనసు అయితే అంటే వ్యక్తిగతంగా చెప్తున్నాడు ఆయన. ఒక వ్యక్తికి మనందరికీ చెప్పలేదు, కానీ వ్యక్తిగతంగా చెప్తాను. ఎవరి మనసు అయితే మీ మీద ఆనుకుంటుందో, నేను ఉండొచ్చు, నా భార్య ఉండొచ్చు, కానీ మరి కొన్నిసార్లు నా భార్య మనసు దేవుని మీద ఆనుకుండొచ్చు, కానీ నా మనసు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతుండొచ్చు. అంటే ఒకే విషయంగా ఉండదు, కానీ మన మనసులో మన ఆలోచన దేవుని మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అంటున్నాడు, యూ విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూస్ మైండ్ ఈస్ స్టేడ్ ఆన్ యూ. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. నేను వాడిని పూర్ణ శాంతి కలవానిగా నేను కాపాడుదును అని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి మనము
ఆదికాండం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనం ఒకసారి చూస్తే అక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి. చూడండి, అక్కడ మనం చూసినట్టయితే అక్కడ మరి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నారు. దేవుడేమి ముందేమి చూపించలేదు, ఆయనకి ఏ దేశం ఇవ్వబోతున్నా దేవుడేమి చూపించలేదు. మరి ఆయన ఎక్కడికి ఎలా వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్తే తప్పకుండా గొప్ప విషయాలు జరుగుతాయనే విషయాలు దేవుడేం మాట్లాడలేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆ మాట దేవుని యొక్క మాట ఎలా ఉందంటే చదువు. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం జీవితంలో గొప్ప విషయం మనకి అబ్రహాం ద్వారా మనకు కనిపించేటువంటి గొప్ప విషయం ఏంటంటే అబ్రహాం విశ్వాసంతో కదిలాడు. అంటే మన క్రైస్తవ జీవితం ఎలా కదలాలంటే మనం విశ్వాసంతోనే కదలాలి. మన కంటితో మనం చూడడం ద్వారా కాదండి. వాట్ యు సీ విత్ యువర్ ఓన్ ఐస్, మీ మనసుతో చూసే విషయాలు మనం చూస్తే మనకి అటువంటి వ్యతిరేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మన మనసులో ఏదో ఒక మనకి జరిగే సంగతులు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏమంటున్నాడు అంటే ఆయన అబ్రహాము, మరి దేవుడు నాతో మాట్లాడారు కాబట్టి దేవుని మాట నేను తీసుకొని నేను అక్కడికి వెళ్తానని చెప్పి అబ్రహాం నిర్ణయం తీసుకున్నాడు. మరి అక్కడ వేరే ఆలోచన అతనికి అంత ఏమీ లేదు, ఆలోచన లేదు అనుకుంటు చదవమా. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. సో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు వెన్ గాడ్ హెస్ కాల్డ్ హిమ్ యు న్యూ యువర్ బిగినింగ్, అంటే నేను నీ కొరకు నీ పట్ల నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను అని దేవుడు మాట్లాడారు. అయితే ఆ విషయం చాలా అతనికి దేవుడు మనతో మాట్లాడారంటే మనకి ఇన్ని గొప్ప విషయాలు కాదు, ఎన్నో ఒక్క విషయం మాట్లాడే సరే కొన్నిసార్లు మన లైఫ్ బాగుపడుతుంది. కాబట్టి అది ఏమంటాడు అబ్రహాం అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతానని చెప్తున్నాడు. So now the Lord had said, Abraham, get out of your country, from your own people and from your father's house to the land that I will show you. అంటే కొన్నిసార్లు మనము దేవుని యొక్క కార్యం జరిగించాలంటే కొన్నింటిని మనం వదిలిపెట్టుకోవాలి. కొన్నింటిని వదిలిపెడితేనే కానీ కొన్నింటిని మనం పట్టుకోలేం. మనం పట్టుకోవాలంటే మనము తప్పకుండా కొన్నింటిని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టకపోతే దీన్ని రెండు పట్టుకుందామంటే మనకు కాదు. కాబట్టి కొన్నిసార్లు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, లేకపోతే మన యొక్క ఊరిని అన్నింటినీ వదిలిపెట్టి మనం దేవుడు మనకి ప్రదేశానికి, దేవుడు చెప్తున్న ప్రదేశానికి వెళ్తే మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే అంటున్నాడు, నౌ ద లార్డ్ హడ్ సెడ్ టు అబ్రహాం, గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రీ, ఫ్రమ్ యువర్ ఓన్ పీపుల్, ఫ్రమ్ యువర్ ఫాదర్స్ హౌస్, ద ల్యాండ్ దట్ ఐ విల్ షో యూ, ఐ విల్ మేక్ ఎ గ్రేట్ నేషన్. అంటే నేను తప్పకుండా ఆశీర్వదిస్తానని దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుందండి. అక్కడ దేవుడేమి అబ్రహాంతో ఏం మాట్లాడలేదు, కానీ అబ్రహాం చెప్తున్నాడు, నేను గొప్ప జనాంగం నేను చేస్తానని చెప్పి మరి దేవుడు అక్కడ అబ్రహాంతో మాట్లాడేందుకు మనము చూస్తున్నాం. చదవం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీవు అక్కడికి వెళ్తే నేను ఏం చేస్తానని చెప్పి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. కాబట్టి అబ్రహాం విశ్వాసంతో నమ్మాడు. బై వాక్ బై ఫెయిత్ బట్ నాట్ బై సైట్. అంటే మనము విశ్వాసంతో నడుస్తాము కానీ మనం వెలుచూపాల కాదంటున్నాడు. మనం కనుక వెలుచూపాలు చూస్తే మాత్రము మనం ఎప్పుడు కూడా మన విశ్వాసంలో కదలడానికి అవకాశం లేదండి. ఎందుకంటే వెన్ యూ లుక్ ఎట్ విత్ యువర్ ఐస్, నీ యొక్క కంటితో చూస్తే మాత్రము నీకు చాలా 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 విషయాలు కనిపిస్తూ ఉంటాయి నీకు. అలా కాకుండా మనం విశ్వాసంతో కదిలినట్లయితే అప్పుడు వెన్ యూ వాక్ బై ఫెయిత్, నీవు విశ్వాసంతో నడుస్తుంది చాలా ప్రాముఖ్యం. నాట్ విత్ యువర్ ఓన్ సైట్, అంటే నీ యొక్క కంటి చూపుతో కాదండి, నువ్వు విశ్వాసంతో నడుచుతుంది చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే అంటున్నాడు అక్కడ అబ్రహాంతో ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో మాట్లాడుతున్నాడు. గాడ్ హెస్ గివెన్ ఎ పర్పస్ టు అబ్రహాం. అబ్రహాంకి ఒక నమ్మకాన్ని ఇచ్చాడు, ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. నువ్వు ఈ యొక్క విశ్వాసంతో, ఈ నమ్మకంతో నువ్వు వెళ్ళు, నేను నీతో పాటు ఉంటాను అని చెప్పాడు. యాకోబుని చూస్తే యాకోబు కూడా వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఒక కర్ర పట్టుకొని బయలుదేరాడు. కానీ తిరిగి బ్యాక్ వచ్చేటప్పటికి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొని వచ్చాడు. అయితే అబ్రహాము యాకోబు మరి వెళ్లకుండా ఉన్నట్లయితే దేవుడు అన్ని గొప్ప ఆశీర్వాదాలు ఆయన జీవితంలో ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి మన జీవితంలో మనకేం కావాలంటే దేవుడి యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీతో మాట్లాడితే అది ఏదైనా కావచ్చండి, దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటను తీసుకుంటే దాని ప్రకారం నీ జీవితం మార్చబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఈరోజు అబ్రహాం ఈరోజు మనకు తండ్రిగా ఉన్నాడు. అంటే తండ్రిగా ఉన్నాడు ఎందుకున్నాడు అంటే ఆయన ముందే
ఆయన దేవుని కార్యాలు జరిగించాడు కాబట్టి, దేవుని ఉద్దేశాల ప్రకారం వెళ్ళాడు కాబట్టి, దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళాడు కాబట్టి ఆయన జీవితంలో గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనము చూస్తున్నాం. చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ ఆల్వేస్ వన్ థింగ్ దట్ స్టాండ్స్ ఫర్ ఎవర్, ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాలు ఎప్పటికీ మారవండి. ఆ ఉద్దేశం ఎప్పుడు మన దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశాలు ఎప్పుడు మన జీవితంలో మరి పెట్టుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. సో వెన్ గాడ్ స్పీక్స్ సంథింగ్ టు యూ, దేవుడు నీతో మాట్లాడితే దేవుడికి ఉద్దేశంతో నీతో మాట్లాడారు. ఆ ఉద్దేశం ఏంటో నువ్వు కనుక్కోవాలి. ఆ ఉద్దేశం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ఉద్దేశం కోసం దేవుని మీద ఆధారపడాలి. సో వెన్ యూ థింక్ అబౌట్ యువర్ పర్పస్, దేవుని ఉద్దేశం నుంచి ఆలోచిస్తే తప్పకుండా నీ లైఫ్లో ఉన్న జరిగిన సంగతులు దేవుడు అన్నీ నీ లైఫ్లో జరగడానికి దేవుడు కార్యం జరిగించినట్లుగా మనము చూస్తున్నాం. అందుకని గాడ్ అబ్రహాం దేవుడు మాట్లాడినప్పుడు 2-3 వచనం చూస్తే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని. అయితే మనం 4వ వచనం చూసినట్లయితే ఒకసారి 4 చూసినట్లయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అక్కడ చూసినట్లయితే అబ్రహాం డిపార్టెడ్ యాజ్ ద లార్డ్ హెడ్ స్పోకెన్ టు హిమ్. అబ్రహాం అతనితో మాట్లాడిన విధంగా దేవుడు అతనితో ఏం మాట్లాడారో ఆ మాటలు విన్నాడు. ఆయన విని ఇంకా ఆలోచన చేయలేదు అతను. ప్రాముఖ్యంగా మన ఉద్దేశాలు ఏంటండి, మనకి వెంటనే ఒకసారి ఒక దైవజనులు చెప్తుంది, మనం ఒకసారి ఆలోచన మొదలు పెడితే చాలండి, ఒకటే అవి వెళ్ళిపోతూనే ఉంటాయి ఆలోచనలు, ఇంకా అవి ఆగవు వెళ్ళిపోతూనే ఉంటాయి అవి. కాబట్టి మన లైఫ్లో ఏంటంటే మనకి ఆలోచనలు కరెక్ట్గా ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అంటున్నాడు ఆయన, మరి అబ్రహాంతో దేవుడు మాట్లాడారు, నీవు అక్కడ ఉండవు, నువ్వు వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను అని దేవుడు ఎన్నో మాటలు మాట్లాడాడు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే ఆ వాగ్దానం ఆయన చేతిలో పట్టుకున్నాడు. ఆ వాగ్దానం పట్టుకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళింది ఎలా వెళ్ళాడంటే, అబ్రహాము అన్నీ వదిలిపెట్టాడాక వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టాడు, వాళ్ళ భాషను వదిలిపెట్టాడు, వాళ్ళ ప్రజలను వదిలిపెట్టాడు. ఆయన జీవితంలో ఒకే ఒకటి ఉంది ఆయన లైఫ్లో, ఏంటంటే ఆయన జీవితంలో ఏముందంటే పర్పస్ ఉంది. ఆయన లైఫ్లో దేర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన జీవితంలో ఏముందంటే పర్పస్ అనేది ఉంది. నీ లైఫ్లో నువ్వు బ్రతకాలంటే నీ జీవితంలో ఏం కావాలండి? డబ్బు కాదు, నీకు కావాల్సింది ఇది కాదు, మీకు కావాల్సింది ఇంకేదో కాదండి. యూ షుడ్ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకేం కావాలండి? ఉద్దేశం కావాలి. నీకు ఉద్దేశం లేకుండా నువ్వు ఏదున్నా నీకు వ్యర్థమే అవన్నీ కూడా. అందుకే నీ జీవితంలో నీకేం కావాలంటే పర్పస్ కావాలి, ఉద్దేశం కావాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి దేవుని సందులో, దేవా నా పట్ల మీకున్న ఉద్దేశాలు ఏంటి, నా పట్ల మీకున్నటువంటి ఉద్దేశాలు ఏంటని దేవుని సందులో ప్రార్థన చేసుకుంటే మంచిది. అందుకే అంటున్నాడు, వెన్ యూ హ్యావ్ పర్పస్ ఆఫ్ గాడ్, మరి ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. చూద్దాం యెషయా గ్రంథం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. Psalm 19 verse 14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడండి? వర్స్ 19-14లో లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ అంటున్నాడు. అంటే నీ ఆలోచన ఏదైతే ఉందో అది నీ హృదయంలో అది ఓపెన్ అయిపోతుంది అనమాట. అందుకనే మన ఆలోచనలు వచ్చినప్పుడే మనం దాన్ని మార్చుకోవాలి. మన ఆలోచన మార్చుకుంటే అది మన హృదయంలో రాకుండా, మనకి ఆ యొక్క వ్యతిరేక ఆలోచన రాకుండా మంచి ఆలోచన మన లైఫ్లో రావడానికి అవకాశం ఉందండి. సో ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ నాట్ ఒక రోజులో వచ్చేస్తుందని నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరికి కూడా ఒక రోజులో కాదు. అది మనం దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడుతున్నట్లయితే తప్పకుండా ఆ కార్యం మన జీవితం జరుగుతాయి. అందుకంటే లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ బీ యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్, ఓ లార్డ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై రిడీమర్. చదవం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అందుకే అంటున్నాడు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను, నా నోటిలో ఏదైతే మాటలు ఉన్నాయో, నా హృదయంలో ఏదైతే ధ్యానం ఉందో అవన్నీ కూడా నీకు అంగీకారంగా ఉంటుంది. చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవునికి అంగీకారంగా మారిస్తే అప్పుడు అన్నీ కూడా దేవునికి ఇష్టంగా మన జీవితంలో దేవుని కార్యాలు మరి అద్భుతంగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి మనము విశ్వాసంతో నమ్ముదాం. వెన్ యూ వాక్ బై ఫెయిత్, నువ్వు విశ్వాసంతో నడవాలి.
అంటే ఇటువైపు చూడొద్దు, అటువైపు చూడొద్దు, ముందుకు చూడొద్దు, వెనక్కి చూడొద్దు, ఎటువైపు చూడొద్దు. జస్ట్ లుక్ టు ద లార్డ్. దేవుని వైపు మాత్రమే చూడండి. దేవుని వైపు మాత్రమే చూస్తే నీ లైఫ్లో దేవుని గొప్ప కార్యాలు జీవితం జరగడానికి అవకాశం దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదేవిధంగా చూస్తే ఆయన అంటున్నాడు, లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్. అందుకే మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు ఎలా మాట్లాడుతున్నాం. నెగిటివ్గా మాట్లాడితే కొన్నిసార్లు నెగిటివ్ మనకి సంగతులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా నోట్లో ఎప్పుడు ఏం మాట్లాడినా సరే ఏముండాలి నా నోట్లో? దేవునికి ఇష్టమైన మాటలు నా నోట్లో ఉండాలి. నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడాలి? నువ్వు దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడాలి. మనం అది ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు కాదండి. అది మనకి ఇమోషన్స్లో మనం ఏవో మాట్లాడుతుంటాం, కానీ దాన్ని బట్టి కాదండి. వెన్ యూ స్పీక్ యువర్ మౌత్. అందుకే ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటాను. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ మై మౌత్. అంటే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. చేయబెట్టుకొని ప్రేయర్ చేసుకున్న ప్రతిరోజు కూడా. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు ప్రతిసారి కూడా అవి దాని యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం మాట్లాడే మాటలు చాలా ప్రభావం ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మాట్లాడుతున్న ప్రతి మాటలు కూడా మనం దేవునికి ఇష్టంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. మనం మాట్లాడాలి. మనం ఒకరోజు రాదండి. నేను అందుకే చెప్తున్నాను, ఇదంతా ఒకరోజు రాదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే మాత్రమే ఇది వస్తుంది, కానీ ఇది మామూలుగా అయితే రాదు. నువ్వు ఒకరోజు మాట్లాడుతుంటే ఒకరోజు నెగిటివ్ మాట్లాడతావు, ఇంకో రోజు నెగిటివ్ మాట్లాడతావు, ఇంకో రోజు ఆ విధంగా మాట్లాడతావు. కానీ ఆ 4వ రోజు 5వ రోజు నుంచి మళ్ళీ నీకు దేవుడి మాట జ్ఞాపకం వస్తుంది. దేవుడి మాట జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు అప్పుడు దేవుని మాటలు మాట్లాడడం మొదలు పెడతావు. అందుకే అంటున్నాడు, లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్. నేను మాట్లాడే ప్రతి మాట మనం గుర్తుపెట్టుకోండి. మనం ఏం మాట్లాడినా సరే నెగిటివ్గా కాదండి, పాజిటివ్గా మాట్లాడాలి. ఏదైనా కావచ్చు, మన పరిస్థితి ఏదైనా కావచ్చు అండి, మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే వెన్ యూ స్పీక్ ఇట్ అవుట్. మాట్లాడినప్పుడు నీవు నెగిటివ్ మాటలు కాకుండా నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి పాజిటివ్ మాటలు మాట్లాడాలి. కాబట్టి అందుకే అంటున్నాడు, చదవము ఒకసారి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును. నా నోటి మాటలు అంత మాత్రం కాదు, కానీ నా హృదయ ధ్యానాలు. కొన్నిసార్లు మనం నోటితో మాట్లాడతాం, కానీ మన హృదయంలో మాత్రము మన ఆలోచనలు వేరే ఉంటాయి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉందిగా కానీ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అందుకే మనం ఏం ఆలోచిస్తామో, వాట్ యు థింక్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ దేర్ రెడీ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో సిద్ధపడిందంటే అది బయటకు వచ్చేస్తుంది. నువ్వు చేయాలంటే నీ హృదయంలో సిద్ధపడిందంటే అది బయటకు వచ్చేస్తుంది. నీ మనసులో ఉండొచ్చు, కానీ నీ హృదయంలో సిద్ధపడిందంటే మాత్రము అది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, యూ థింక్ అబౌట్, నువ్వు ఆలోచన గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మనం మాట్లాడే మాటల గురించి, మన హృదయ ధ్యానం గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే అది చాలా ప్రాముఖ్యమైంది. లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ బీ యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్. నీ దృష్టికి అది అంగీకారం ఉండగా కానీ దేవుని సన్నిధిలో మనం ప్రేయర్ చేసుకోవాలి. It's not one day process, it's not 2 days process, it's not 1 year process. It should be a lifelong, every day. It should be every day in our life. మన జీవితంలో ప్రతిరోజు కూడా మన క్రిస్టియన్ లైఫ్ అంటే ఈ భూమిని దాటి వెళ్ళేంత వరకు కూడా మన జీవితంలో దాన్ని అభ్యాసం చేయడం చాలా ప్రాముఖ్యమైనది. సో మనతో దేవుడు మాట్లాడారు కాబట్టి, అబ్రహాంతో దేవుడు మాట్లాడారు. అబ్రహాం ఒక్క కూడా అడగలేదు. నేను అక్కడికి వెళ్ళమంటున్నాను, ఆడికి వెళ్తే నాకేముంటుంది అక్కడ, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో ఇట్స్ అ ఫెయిత్. విశ్వాసం అంటే అలా ఉండాలి. మన లైఫ్లో మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటండి? విశ్వాసం ప్రాక్టీస్ చేయాలి. విశ్వాసం అంటే ఏంటంటే మనం ఒక మాట కూడా మాట్లాడకూడదు. దేవుడు మనతో మాట్లాడితే, ఓహో దేవా నాతో మాట్లాడారు కాబట్టి నేను తప్పకుండా జరిగిస్తాను అనేటువంటి ఆలోచన నీ నోట్లో నుంచి రావాలి. అంటే నీ ఆలోచనలో ఆ విధంగా నీ మనసులో బయటకు పెట్టండి చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాం, యెషయా గ్రంథం 55:9. ఐజయా 55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆయన దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట అంటే, ఫర్ యాజ్ ద హెవెన్స్ ఆర్ హయ్యర్ దాన్ ది ఎర్త్. అంటే మనము చదువు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మనం చూస్తే, ఆకాశాన్ని కిందకి దింపాలంటే మనం చేయబెట్టి దింపలేం. మనకి
ఆకాశం ఎక్కడుందో అక్కడే ఉంటుంది ఆకాశం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు, దేవుని యొక్క కార్యములు అన్నీ కూడా ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయని చెప్తున్నాయి. కాబట్టి ఆకాశం ఎప్పుడు కిందకి దించడం కుదరదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు మారవు. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో, ఆకాశం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు ఎప్పుడు మారవని చెప్తుంది. ఎప్పుడు మార్పు చెందే అవకాశం లేదండి. అందుకే అంటున్నాడు, ఫర్ యాజ్ ద హెవెన్స్ ఆర్ హయ్యర్ దాన్ ది ఎర్త్, సో చదవండి నెక్స్ట్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందుకే మన జీవితంలో మనం మార్చుకోవాల్సిందంటే మన థాట్స్ మార్చుకోవాలి, మన వేస్ని మార్చుకోవాలి. మన థాట్స్ అండ్ వేస్ మనం ప్రేయర్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. దేవా, నా ఆలోచనలు మారాలి, నా యొక్క మార్గములు మారాలి. ఆలోచన మారాలి, నా మార్గం మారాలి. ఆలోచన మారాలి, నా మార్గం మారాలి. ఆలోచన మారాలి, నా మార్గం మారాలి అని ప్రేయర్ చేసుకుంటే ఒకరోజు తప్పకుండా దేవుడు అటువంటి కృపను మనకి ఇస్తాడు. తప్పకుండా దేవుని మీద ఆధారపడి దేవుని గొప్ప కార్యాలని, ఆశ్చర్యకార్యాలని మన జీవితంలో చూడడానికి అవకాశం ఉందండి. అందుకే అంటున్నాడు, మరి యూ కెన్ చేంజ్ యువర్ థాట్ బట్ యూ కెనాట్ చేంజ్ యువర్ మైండ్. అంటే నీ మనసుని, అంటే ఆ మనసులోకి వచ్చేదాన్ని ఎప్పుడు కూడా మార్చలేవు. కాబట్టి మన హృదయాన్ని, మన నోట్లో మాట్లాడే మాటల్ని, మన హృదయ ధ్యానాల్ని అన్నింటినీ కరెక్ట్గా దేవునికి ఇష్టంగా పెట్టుకుంటుంది. చాలా ప్రాముఖ్యమైన దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచ్చిన చూసినట్లయితే ఒకసారి చదువుదాం మాటని. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. కాబట్టి అవి ఉన్నతమైనవి, మహోన్నతమైనవి. కాబట్టి అటువంటి ఆలోచనలు కలిగినట్టు నా వైపు మీరు చూస్తే, తప్పకుండా నా మీద మీరు ఆధారపడితే, అబ్రహాము వలె, యాకోబు వలె, అదేవిధంగా మోషే వలె దేవుడు దైవజనులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని చూస్తే మనకు కనబడుతుంది. వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా వాళ్ళు దేవుడిని అడగలేదు, వాళ్ళు దేవుడు మాట్లాడారు, ఆ మాట ప్రకారం వాళ్ళు వెళ్ళారు. కాబట్టి మన లైఫ్ను కూడా అదేవిధంగా వాళ్ళ వల్లే మనం కూడా మనుషులం. కాబట్టి మనం కూడా దేవుని మీద ఆధారపడి దేవుని మీద వెళ్ళటానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, నార్ ఆర్ యువర్ వేస్ మై వేస్. అంటే మరి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆయనకి ఎప్పుడు కూడా ఆయన తలంపు మారదు, ఆయన ఉద్దేశాలు మారవు. కాబట్టి మనం ఎప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా మన జీవితంలో మరి గొప్ప కార్యాలు జరిగిస్తారని చెప్పి మరొకసారి మనకి ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మన పట్ల ఎన్నో ఉద్దేశాలు కలిగిన, ఐ నో ద థాట్స్, నేను నీ గురించి ఎన్నో ఆలోచన కలిగి ఉన్నాను, అవి మంచివే కానీ హానికరమైన కాదంటున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు కలిగి ఉంటాడు. కాబట్టి మరొకసారి దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడదాం. మన యొక్క ఆలోచన మీద కాదు, దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడితే దేవుని ఉద్దేశాలు మన లైఫ్లో నెరవేర్చడానికి అవకాశం ఉందని ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మనందరం కూడా దేవుని సన్నిధిలో మరొకసారి మన దేవునికి అప్పగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. దేవా, మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ కృపా కనిక్రమం మెండుగా మా జీవితంలో మీరు కృపణించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో మరొకసారి దేవునికి అప్పగించుకోండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ విల్ కీప్ us ఇన్ అ పర్ఫెక్ట్ పీస్. దేవుడు పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి సమాధానంతో దేవుడు నింపుతాడు. మనం ప్రేయర్ చేసుకుందాం దేవుని సన్నిధిలో. దేవా, నా ఆలోచనలు కాదు, నా ఉద్దేశాలు కాదు ప్రభా, మీ ఆలోచనలే, మీ ఉద్దేశాలే నా జీవితం నెరవేర్చను కాకని ప్లీజ్ హెల్ప్ మీ. ఐ వాక్ బై ఫెయిత్ బట్ నాట్ బై సైట్. నేను విశ్వాసం ద్వారా మాత్రమే కానీ వెలుచూపు వల్ల కాదు. మీ వెలుచూపులో ఏదైనా కనబడుతుండొచ్చు, మనకు సమస్య కనబడుతుండొచ్చు, ఒక వ్యతిరేకమైన స్థితి కనబడుతుండొచ్చు, మనుషులు సరిగ్గా లేకపోయిండొచ్చు, మన పరిస్థితులు సరిగ్గా లేకపోయిండొచ్చు, మనకేదో రకరకాల ఆలోచనలు మనకు కనబడుతుంటాయి. వెన్ యూ సీ విత్ యువర్ ఐస్, బట్ ద బైబిల్ సేస్ యాజ్ ఎ క్రిస్టియన్, దేవుని బిడ్డగా యూ హ్యావ్ టు వాక్ బై ఫెయిత్. నువ్వు విశ్వాసంతో నడవాలి. వెన్ యూ వాక్ బై ఫెయిత్
దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవా, నా ఎడల మీకున్నట్టు ఆలోచనలు మంచివే కానీ హానికరమైన కాదు ప్రభా. ప్రభా, నన్ను ఆశీర్వదించాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారు ప్రభా. నన్ను బలపరచాలనుకుంటే తప్పకుండా బలపరుస్తారు. నాకు స్వస్థత దయచేయాలండి ప్రభా, మీరు తప్పకుండా స్వస్థత దయచేస్తారు ప్రభా. మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. మళ్ళీ ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. He always thinks about you and me. నీ గురించి నా గురించి దేవుడు ఎంతగానో ఆలోచిస్తున్నాడు. Your mind should always be upon God. మీ మనస్సు దేవుని మీద ఆధారపడాలి. Just think about His thoughts, His words. దేవ, మరొకసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ప్రే చేసుకుని దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప ఆలోచన కలిగిన దేవుడు ఆయన. థ్యాంక్ యూ జీసస్. Father, we thank you, Lord. మహోన్నతుడా, మరొకసారి ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధాన కర్తయ్యకు దేవుడు మీకు తోడయుండును. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మరి మన ఆలోచనలు ఆ విధంగా దేవుని మీద ఆధారపడి ఉండటానికి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం అటువంటి ఆలోచనలు కలిగి ఉందాం, దేవుని మీద ఆధారపడదాం. అదేవిధంగా సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోమని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మన హృదయాన్ని, మన ఆలోచనలను, మన ఉద్దేశాల్ని అన్నిటినీ దేవునికి అప్పగించుకుందాం. దేవుడు తప్పకుండా మన జీవితం పట్ల దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, కానీ వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు నీ పట్ల ఎన్నో గొప్ప ఆలోచనలు, ఎన్నో గొప్ప ఉద్దేశాలు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, మహోన్నత కార్యములు దేవుడు నీ పట్ల నమ్మండి. విశ్వాసంతో నడవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అబ్రహాముతో దేవుడు ఆ రోజు ఏమి చూపించలేదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడారు అంతే. ఆ మాట ద్వారా అబ్రహాము విశ్వాసం పొందుకున్నాడు. ఆ విశ్వాసం ద్వారా అబ్రహాం దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు దేవుడు జరిగించారు. అబ్రహామును విడిచిపెట్టలేదండి. కాబట్టి మరొకసారి మనల్ని పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవ, మరొకసారి మా ఎడల మీకున్న ప్రణాళికలు, ఉద్దేశాలు మంచివే కానీ హానికరమైన కాదని మీ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా జీవితాన్ని ప్రభా, మా కుటుంబాలని ప్రభా, మా పిల్లల్ని ప్రభా, మా ఉద్యోగాల్ని ప్రభా, మా బిజినెస్ని ప్రభా, తండ్రి మాకున్న పనులని ప్రభా, మా గృహాన్ని ప్రభా, తండ్రి అన్నిటిని ప్రభా, మా వెహికల్స్ని ప్రభా, అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వాటన్నిటిలో మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపా కనికలు మెండుగా కృపణించండి తండ్రి.
దేవా మరొకసారి దేవా, కేవలం నా ఎడలు మాత్రమే కాదు, నాకున్న వస్తువులు, నాకున్నటువంటి మనుషులు అన్నిటిని కూడా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నా ఎడల ప్రభా మీకున్న గొప్ప ప్రణాళికలు, గొప్ప ఆలోచన ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం చెల్లిస్తున్నాం మరొకసారి తండ్రి. ఈ ఉదయకాలం మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. నిజమే నాయన, మీ తలంపులు మా తలంపులు వంటివి కాదు, మీ మార్గములు మా మార్గములు వంటివి కాదు, అవి ఉన్నతమైనవన్నీ నాయన. అటువంటి ఉన్నతమైన ఆలోచనలు, ఉద్దేశాలు మా పట్ల మీరు కలిగి ఉండగా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీకు అప్పగించుకోవాలని ఆశపడుతున్నాం నాయన. మా జీవితంలో మీ యొక్క ఉద్దేశమే మాకు ప్రాముఖ్యంగా ఉండాలని మరొకసారి మీ ఉద్దేశాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రతి దినము కూడా మేము జీవిస్తున్నామంటే మీ ఉద్దేశం కోసము మేము జీవించదుముగాక, మీ మాట యొక్క నెరవేర్పు కొరకు మేము జీవించదుముగాక నాయన. ఆ విధంగా మమ్మల్ని మీకు అప్పగించుకునే కృపను దయచేయమని దినం మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం నాయన. స్వాభావికమైన ఆలోచనలు ఈ లోకపరంగా ఈ శరీరము చెప్పే సంగతులను బట్టి కాదు, కానీ నాయన మీ ఆలోచన చేత మేము నింపుకుందుముగాక, మీ మాటతో మా హృదయాలు నింపుకుందుముగాక. ఎందుకంటే మా హృదయాలను మేము ఆలోచనను బట్టి నాయన మా జీవితాలు మేము నడిపించుకుంటాం. కాబట్టి ఉదయకాలం నాయన మరొకసారి మీరు మాట్లాడినట్లుగా మా హృదయాలలో మీ మాటను భద్రపరుచుకుంటూ ఆ మాట చెప్పేదాన్ని బట్టి నాయన మా జీవితము ఉండునుగాక అని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం మరొకసారి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రతి ఒక్క ఆలోచన, ఉద్దేశము మా అందరి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ సమస్త మహిమను మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.